హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఐపీఎల్ 2026 రిటెన్షన్ డేట్ అయితే చాలా దగ్గరలోనే ఉంది. దాని గురించి ప్రతి ఒక్క టీం చాలా రెడీగా అన్ని ప్లాన్స్తో వస్తున్నారు. మెయిన్గా ఈ వీడియోలో అయితే సిఎస్కే నుంచి ప్రతి ఒక్క అప్డేట్ వచ్చే ఆ అప్డేట్స్ అని మీ ముందుకైతే తెచ్చా. ఇవన్నీ అఫీషియల్ అప్డేట్స్ మావా, నాట్ ఏ రూమర్స్. ఈ అప్డేట్స్ లో మాక్సిమం అన్ని జరిగే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. ఇంకా సిఎస్కే నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటో చూసుకుంటే మెయిన్ గా పాయింట్ నెంబర్ 1, సిఎస్కే మేనేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసింది ధోని 2026 ఐపీఎల్ ఆడబోతున్నాడని. ఇదైతే 100% అఫీషియల్. ఇంకా ఐపీఎల్ 2026 లో మనం మళ్ళా ధోనిని చూసే ఛాన్స్ అయితే ఉంది. ఈ అప్డేట్ ని సిఎస్కే మేనేజ్మెంట్ అఫీషియల్ గా ఇచ్చింది. ఇంకా సిఎస్కే నుంచి ఇంకా బిగ్ అప్డేట్ ఏంటంటే సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ సిఎస్కే టీమ్ కి ఎన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క సీజన్ ఎంతో కష్టపడుతున్న ఎంఎస్ ధోని అండ్ ఈ సీజన్ కి కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళందరూ కలిసి నవంబర్ 10th అండ్ 11th ఒక మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారు మా. ఈ మీటింగ్ లో సిఎస్కే టీం గురించి ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేయాలి అండ్ ఎలాంటి ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఈ మీటింగ్ పెట్టారని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మెయిన్ గా ఈ మీటింగ్ లో ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే సంజు శాంసన్ మళ్ళా సిఎస్కే టేబుల్ మీదకైతే వచ్చాడంట. ఆర్ఆర్ టీం 2 months బ్యాకే సిఎస్కే టీం కి కలిసింది అండ్ అప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్, శివం డూబే, జడేజా ఇలాంటి ప్లేయర్స్ ట్రేడింగ్ కోసం అడిగింది. సిఎస్కే టీం వాళ్ళని అడగగానే ఇదైతే 100% క్యాన్సిల్ అంటూ చాలా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఆర్ఆర్ టీం ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి తిరిగి మళ్ళీ సిఎస్కే ముందుకే వచ్చారు మా. ఈసారి అయితే సంజు శాంసన్ ని సిఎస్కే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. మాక్సిమం 90% కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఈ ట్రేడ్ వెనకాల ఎంఎస్ ధోని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్ ఏంటో మన అందరికీ తెలుసు. ఒక్కసారి ధోని రిటైర్మెంట్ అయితే నెక్స్ట్ సీజన్ నుంచి సిఎస్కే టీంకి అయితే ఒక బిగ్ ప్లేయర్ అయితే కావాలి. రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ ఉన్నా ఈ సీజన్ లో సంజు శాంసన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తననైతే సిఎస్కే టీంలోకి ఎట్టు పరిస్థితిలోనే తెచ్చుకోవాలని ఎంఎస్ ధోని అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మావ. తనైతే ఈ ట్రేడ్ 100% సక్సెస్ చేయాలని చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇంకా దీని మీద కొన్ని డేస్ లోనే అఫీషియల్ న్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. మెయిన్ గా ఆర్ఆర్ టీం నుంచి అయితే వాళ్ళ ఓనర్స్ కూడా రీసెంట్ గా ముంబైకి వచ్చారు. వాళ్ళైతే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు ఈ 4 టీంలకి. ఎల్ఎస్జీ, కేకేఆర్, ఢిల్లీ, సిఎస్కే ఈ 4 టీంలో ఒక టీంకి అయితే సంజు శాంసన్ వెళ్ళిపోవడం అయితే పక్క. బట్ చూడాలి. మెయిన్ గా సిఎస్కే అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది సంజు శాంసన్ ని తీసుకోవాలని. చూద్దాం మరి ఈ 4 టీంలో ఏ టీంలోకి సంజు శాంసన్ వెళ్తాడో ఆర్ వెళ్తే ఏ ప్లేయర్స్ ఆర్ఆర్ టీం ట్రేడ్ చేసుకోవడానికి రెడీగా ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే సిఎస్కే టీం నుంచి కూడా ఒక బిగ్ ప్లేయర్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఆర్ఆర్ టీం కంట. ఇంకా బిగ్ ప్లేయర్ నేమ్ అయితే రిలీజ్ చేయలే కానీ సర్ప్రైజ్ అవ్వకుండానే ముందుగానే హింట్స్ అయితే ఇస్తున్నారు మా. మెయిన్ గా ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, జడేజా లాంటి ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకుంటే సిఎస్కే టీం. ఇంకా సిఎస్కే నుంచి బిగ్ నేమ్స్ విషయానికి వస్తే శివం డూబే, పతిరానా, బ్రేవిస్, నూర్ అహ్మద్ ఈ నలుగురు అయితే నాకైతే బిగ్ ప్లేయర్స్ గా కనిపిస్తున్నారు. మరి ఈ ప్లేయర్స్ ని సిఎస్కే ట్రేడ్ చేసి సంజు శాంసన్ ని తీసుకుంటుందా చూడాలి. మరి సిఎస్కే లాంటి మేనేజ్మెంట్ ఇలాంటి ప్లేయర్స్ ని ఇచ్చేసి సంజు శాంసన్ ని తీసుకుంటుందా దీని గురించి ఇంకో 2-3 డేస్ లో అప్డేట్ అయితే 100% వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేద్దాం మా. మరి మీరేమనుకుంటున్నారు? సిఎస్కే నుంచి ఏ బిగ్ ప్లేయర్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందో కింద కామెంట్ చేయండి. ఇది ఇక్కడి వరకు వచ్చిన ఐపీఎల్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.